హలో, గోవాకి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కలుసు. ఒక్క నిమిషం, అన్నీ ప్యాక్ చేస్తావా? మనకి స్విమ్ వేరు, పార్టీ వేరు, అలాగే ఇంటర్వ్యూకి అన్నీ రెడీ కదా? ఓకే అమ్మా, పెట్టేసే కార్లో. హలో, ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంటా? అబ్బాయి లేదు, నేను గోవాకి వెళ్తున్నాను, అక్కడ పెట్టుకుంటారా? ఓకే ఓకే సరే. ఈవెంటో. హలో ఏంటి? హలో, ఫంక్షనా? ఎప్పుడు? అయ్యో కుదరదే, నేను గోవాకి వెళ్తున్నాను. వెకేషన్కి కాదు, జస్ట్ అట్లా ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంటర్వ్యూ ఒక హాఫ్ అన్ అవర్, ఆ తర్వాత ఇంకా చిల్ అవ్వడమే. వచ్చిన తర్వాత కలుస్తాను. ఓకే బాయ్. ఇక్కడే ఉన్నారు అందరూ, వెరీ గుడ్. ఆల్ రెడీయా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం ఏంటి? ఇంటర్వ్యూ గోవాలో అన్నారు. లేదా గోవాలో సినిమా మ్యాడ్ టు గోవా సినిమా అదంతా ఇంటర్వ్యూ ఇక్కడే. ఊరుకోండి, జోక్ లేకండి. మీరు ఇంటర్వ్యూ గోవాలో అన్నారు. గోవాలో అన్నారు. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగిందాక? లేదా అనలేదు అట్లా. అంటే ఇంటర్వ్యూ ఇక్కడేనా? అదేంటి, నేను 3 పువ్వులు 6 కాయల్లాగా 3 రీల్స్ 6 బ్లాగ్స్ చేద్దామని గోవాలో ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అంటే వంశాన్ని ఇంకా 116లో ఇస్తాను ఇవ్వలేదు, అది రాగానే మేము తీసుకెళ్తాం. మమ్మల్ని షూటింగ్ కి బడ్జెట్ అయిపోయింది. 116లో ఏమవుతుంది? నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ అంటే కుదరదు, అక్కడ అని చెప్పాను. వాళ్ళు అక్కడ స్టేజ్ కూడా అరేంజ్ చేసేస్తున్నారు. అదే నేనే ఫోన్ చేసి, ఐ మీన్ నా సైడ్ నుంచి ఫోన్ వచ్చి మీకు అలా చెప్పి మిమ్మల్ని ఇక్కడ. అంటే యాక్చువల్గా మీరు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నాయి కాబట్టి మీరు రారేమో. గోవా అని చెప్తే మీరు కొంచెం ఎగ్జైట్ అయ్యి వస్తారేమో అని చెప్పి అలా ప్లాన్ చేసాం. అది కాదు కళ్యాణ్ గారు, నేను కాక్టైలు, మాక్టైలు, స్విమ్ వేరు, పార్టీ వేర్ అని డ్రెస్సులన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ఇందులో. నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదా అసలు? నేను ఇంటర్వ్యూ చేయను ఇక్కడ, నేను గోవా అయితేనే ఇంటర్వ్యూ చేస్తాను. ప్రొడ్యూసర్ గారు మీరు అన్న మాట చేసేద్దామండి ఇక్కడ. ఇంకా హారిక గారు మీరా? నేను సినిమాలో ఈసారికి ఇంకో హీరోయిన్ ఉందేమో అనుకున్నాను. లేదు, నేను చెప్తున్నా ప్రొడ్యూసర్, ఇక్కడ చేసేద్దామండి ఈసారికి. ఏంటండి చేసేది? ఇదేమైనా సాంబార్? సరే, నేను కూడా చూసుకుంటాను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. ముందు మిమ్మల్ని. అవును కళ్యాణ్ గారు, మీరేంటి ఈ మధ్య ప్రమోషన్స్కి రావట్లేదు? టీంతో ఏమైనా గొడవలా? చెప్పండి. ఎవరు పిలుస్తలేరు అక్క? చెప్పండి, ఈ మధ్యకాలంలో అలాగే చెప్తున్నారు. నిజంగానే పిలవట్లేదు అక్క. లాస్ట్ మూమెంట్ టైంకి వచ్చేసరికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సీజీ వర్క్స్, సిజి చాలా విఎఫ్ఎక్స్ చాలా అంటే ప్రమోషన్స్ కి రాని ప్రతి డైరెక్టర్ ఈ మధ్య కాలంలో ఇదే మాట చెప్తున్నారు. మాకు తెలియదు అనుకుంటున్నారా? లేదు నిజంగానే గొడవలు అయితే ఏం లేవు. బట్ యా, అవును రామ్, సినిమాలో ఉండేటువంటి క్యారెక్టర్ అంట కదా, నీది ఒరిజినల్ క్యారెక్టర్ కూడా? సినిమాలో కళ్యాణం రాస్తే దాన్ని నేను చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా నీచమైన క్యారెక్టర్ బెటర్. నన్ను నవ్వించేటువంటి ప్రయత్నం చేయకండి మీరు. నేను చాలా కోపంగా ఉన్నాను. గోవాలో ఈవెంట్ అని చెప్పి ఫైనలీ ఇక్కడికి పోస్ట్పోన్ చేసేసారు. ఐ మీన్ ఇక్కడికి పెట్టేశారు మీరు. ఈ ఒక్కసారికి అట్లా కానీ ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇంకొకసారి సేమ్. కోపంగా ఉండకండి. కరిగిపోయినట్టే. సినిమాలో కథ ఏమైనా ఉందా, లేకపోతే మ్యాడ్ సినిమా హిట్ అయ్యింది కాబట్టి మీరు మ్యాడ్ 2 తీసారా? అక్క కథ లేకుండా ఎలా ఉంటుంది అక్క? కథ, కథనం, దాని బలం, లాజిక్స్ అన్నీ ఉన్నాయి అక్క దీంట్లో. నార్మల్గా వెళ్దామా? నార్మల్గా వెళ్ళిపోదాం. ప్రొడ్యూసర్ గారు ఒకసారి నార్మల్గా వెళ్దాం. సీరియస్గా చూస్తారు అసలు. అక్క ఇది ఒక్కసారి నార్మల్గా వెళ్ళిపోదాం. ఎవరైనా చెప్పండి అనండి. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్పాలి. ఓ అలా కదా. అక్కడ దాకా ప్రిపేర్ అయినా. ఇప్పుడు నిజంగానే ఇంకా గోవా లేనట్టేనా? సూట్ కేస్ అన్పాక్ చేయవయ్యా బాబు. ట్రిప్ ప్లాన్ చేద్దామండి సినిమా రిలీజ్ తర్వాత. ఈ ఐడియా ఏదో బాగుంది. సక్సెస్ పార్టీ గోవాలో పెట్టుకుందాము. షూర్లీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు సక్సెస్ పార్టీ అని పెట్టుకుంటూ ఉంటారు కదా, టపాకాయలు అవి బ్లాస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అక్కడ చేద్దాం. గోవాలో చేద్దాం. ఇలా అన్నారు, బాగుందండి. వెరీ నైస్, హ్యాపీ. సో అలా నాన్నే నితిన్, సంగీత్ చౌవన్, ప్రొడ్యూసర్ హారిక, మనం స్ట్రెస్ చేసి చెప్పాలి, లేకపోతే గబుక్కునే ఈవిడ్ని మనం ఏదైనా ప్రెస్ మీట్లో కానీ టీజర్ లాంచ్లో కానీ చూసి హీరోయిన్ అని అనుకునేటువంటి అవకాశం ఉంది. తప్పులేదు, ఎందుకంటే యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్ కాబట్టి. అలాగే వీ హ్యావ్ రామ్ నితిన్ అండ్ ఆ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం నాకు ఏంటంటే, ఈయన అస్తమానం నన్ను ముందో అక్క వెనకో అక్క వేసుకొని పిలుస్తూ ఉంటారు. ఆయనకి నాకు ఇంచుమించు 2 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే. మీరే కదా నాకన్నా పెద్దోళ్ళు. అక్క 2 ఏళ్ళు తేడా అంటే అట్లేసే అంటే సేమ్ ఒక 2 minutes 2 minutesలో 2 minutes డిఫరెన్స్ అనుకుందాం. 2 minutes తేడాలో. ఓకే సరే, మీతోనే మొదలు పెడదామండి వాళ్ళ ఇంటర్వ్యూ.
ఎందుకంటే మీరే గోవా ట్రిప్ లేకుండా చేశారు కాబట్టి. అవును, ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఈ మ్యాడ్ 2 తీసేటప్పుడు మీకు అది ప్రెషర్గా అనిపించిందా, ప్లెజర్గా అనిపించిందా? ప్లెజరే వీళ్ళతోటి కొంచెం బాగా అలవాటు అయిపోయింది. ఈ ప్రాసెస్లో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయేసరికి అది కొంచెం ఈజీ అయిపోయింది ప్రాసెస్. అదేంటి, సేమ్ ఏజ్ గ్రూప్ కాకుండా కూడా మీరు ఫ్రెండ్షిప్స్ చేస్తూ ఉన్నారా? నాతో కదక్క, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురులో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. సో కొంచెం ఈజీగా వచ్చేసింది. సీన్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాయి అక్క. ఓకే, సో అందుకనేసి అట్లా. అంటే సీన్స్ మీరు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుని ఫామ్ చేసేసుకునే వాళ్ళ, లేకపోతే మీరే రాసుకున్నారా? ఫస్ట్ నేను వేసేస్తానక్క మొత్తం అంతా. ఆ వర్షన్ అయిపోయిన తర్వాత అందరికి చెప్తే ఒక్కొక్కరు ఇన్పుట్స్ అలా తీసుకుని ఇంప్రవైజ్ చేసుకుంటారు. ఇంప్రవైజ్ చేసి ఓకే, ఇలా ఇంప్రవైజ్ చేసి రామ్ ఒక 10 పంచులు చెప్తే ఆ 10లో ఒక 11 క్యాన్సిల్ అయిపోతాయి. 10 లోపల 11 అదొక్కటి రాందొక్కటి ఆపేసి మిగతా అందరూ ఇన్పుట్స్ తీసుకుని దాన్ని కొంచెం సెటిల్ చేసేది ఆ ప్రాసెస్. ఇలా ఇన్పుట్స్ ఇచ్చినందుకు మీకు సెపరేట్ రెమ్యూనరేషన్స్ ఏమైనా ప్రొడ్యూసర్ గారు? అలా ఏం లేవండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్. ఓకే, హారిక గారు చాలా సాఫ్ట్ స్పోకెన్ ప్రొడ్యూసర్ అనుకుంటాను. యా, ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ గారు పట్టిందల్లా బంగారమే. ఆయన చేస్తూ వస్తున్నటువంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ పందాలో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ మూవీకి నాకు కొంచెం ఎక్కువ ఉంది. సో వీ థింక్ వీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఓకే, అండ్ వీ షూర్ విల్ డెలివర్ అ గ్రేట్ ప్రోడక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి టిల్లు స్క్వేర్ వచ్చింది కదా, అండ్ అది సూపర్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ పరంపరని ఈ సినిమా మ్యాచ్ చేస్తుంది అంటారా? డెఫినెట్గా, డౌట్ లేదు. ఓకే, అంటే అది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది, ఇది కూడా ఎంటర్టైన్మెంట్ అందించింది. మ్యాడ్కి మ్యాడ్ 2కి వాట్ డూ యూ థింక్ ఇస్ ద డిఫరెన్స్? We upscaled a little. కమ్ ఆన్, సూపర్. A lot. ఏ అప్స్కేల్డ్ లిటిల్ అని చెప్పి హీరోయిన్స్ లేరేంటి సినిమాలో? హీరోయిన్స్ మాత్రం లేరు, కాకపోతే స్పెషల్ అపియరెన్సెస్. అదే వంశీ అన్న మన స్టేజ్ మీద చెప్పినట్టు 20 minutes మీరు ఈ సినిమా చూసిన తర్వాత హీరోయిన్స్ లేరు అని అనిపిస్తుంది, ఆ లోటు కనబడుతుంది అంటే దెన్ విల్ సే సారీ పబ్లిక్లీ. బట్ అసలు ఆ ఫీలింగ్ రాదు. ఇది ఈ సినిమా పర్టికులర్గా వీళ్ళ ముగ్గురు కలిసి పాప లడ్డుగాడిని ఎంత టార్చర్ చేశారు అనే సినిమాలోకి వెళ్ళింది అక్క. సో వీళ్ళ లవ్ స్టోరీస్ వీళ్ళకి ఉన్నాయి, అంటే హీరోయిన్స్ ఉన్నారు, ఈ సినిమాలో లేరు. అంతే. సో అట్లా ఈ సినిమాలో లేరు, ఈ సినిమాలో లేరు. అంటే మాయాబజార్ అంటే మ్యాడ్ 3కి రావచ్చు మళ్ళీ అలాగా. సో మ్యాడ్ 2 అయిపోయిన తర్వాత మ్యాడ్ 3 ప్రిపరేషన్స్ మొదలైపోయాయి అన్నమాట. ఒకటేదో స్టార్ట్ చేద్దామని. ఈసారి ప్యారిస్ ప్లాన్ చేయండి, అప్పుడు ఇంటర్వ్యూ కూడా మనం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి చేసినట్టే నెక్స్ట్ టైం కూడా అక్కడే ఇక్కడే, అంటే ప్యారిస్ అని చెప్పి ఇక్కడే. బాగుందండి. నితిన్, పెట్రోలా డీజిలా ఏది కొట్టించమంటారు? ఏ తక్కువ అవుతుందండి. ఏది తక్కువ? డీజిల్ అంతే కదా. ఇప్పుడు దగ్గరకు అవును రామ్, ఇందాక నేను సరదాగా అడిగాను అనుకుంటున్నారు, నిజంగానే అడుగుతున్నాను. రియల్ లైఫ్లో క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ ఫ్లర్టింగ్ క్యారెక్టర్ని ఈ సినిమాలో పెట్టారంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? మ్యాడ్లో కర్త కర్మ క్రియ కళ్యాణ్ అండి. ఈ కళ్యాణ్ రాసిన ప్రతిదీ తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చింది. సో ఐ హోప్ మనోజ్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ ఇట్, ఇన్స్పైర్డ్. దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూ హూస్ మనోజ్. ఏం లేదు, అట్లాంటి వాడు అక్కడ ఉంటే బాగుండేది అని రాసుకుంది. బట్ రియల్ లైఫ్ రామ్ది అది కాదు. ఒక 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది మీకు కూడా. అంటే అట్లానే కదా రామ్, అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కానీ బట్ అది కెమెరా బ్యాడ్ ఎట్ టేకింగ్ ఎన్ ఇనిషియేటివ్ అండ్ సో ఐ యామ్ నాట్ మనోజ్ ఆబ్వియస్లీ. అవునా? అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టరా? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఒరిజినల్లీ సంగీత్ అండ్ నితిన్ లో లేదు. వచ్చే ముందు వాడు ప్రామిస్ చేయించుకున్నాడు, మావా బయట మాత్రం నా క్యారెక్టర్ అని చెప్పొద్దు మావా, ప్లీజ్ మావా, నా పరువు పోద్దు మావా, మమ్మీ డాడీ చూస్తారు మావా అని చెప్తే మేము సైలెంట్గా ఉన్నాం. ఇంకా మా పేర్లు బయటకు వస్తున్నట్టు వాడిది బయటకు తీస్తాం. ఇక బయట పెట్టేసారు ఎందుకు, ప్రామిస్ వాల్యూ ఉంది. ఇంకా పెట్టలేదు కదరా, ఇంకా చెప్తే ఏమైపోతుంది. అంటే ఒరిజినల్లీ మనది అదే క్యారెక్టర్, కానీ ఈ రోజు మాత్రం ఒట్టేసి తీసి గట్టు మీద పెట్టారు. లేదండి, అంటే డీసెంట్ గై, ఐ డోంట్ ఫ్లర్ట్ అండ్ స్టఫ్. ఇట్స్ ఓకే. వాళ్ళ అమ్మాయిలు చూస్తారు, మళ్ళీ కింద కామెంట్స్ పెట్టారు అనుకో మళ్ళీ బ్యాడ్గా ఉంటుంది, చూసుకోవాలి. సంగీత్ సినిమాలో గోవాకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండిందా, షూటింగ్ ఎక్కువ ఉండిందా? చాలా అని చెప్తున్నాను అక్క, గోవాలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది, షూట్కి వెళ్ళినప్పుడు అసలు టైమే ఉండదు అక్క. ఇంకోటి మేము వెళ్ళింది సమ్మర్లో వెళ్ళాం, వేడి చంపేసింది లాస్ట్ ఇయర్ ఈ టైంకి. ఇంకా జూన్, మే ఎండింగ్ జూన్లోకి వెళ్ళాం. అక్కడ ధూళి తీరిపోయింది, అక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ చెమటలు మాత్రం వర్షాలాగే వస్తున్నాయి.
అది సో చాలా హ్యూమిడ్. ఇంకోటి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి జనరల్లీ అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనకి హాఫ్ డేస్ ఉండవు. సండే లాగా ఇక్కడ ఆఫ్ ఇచ్చినట్టు సండే కూడా షూటింగ్ ఉంటుంది. సో మాకు గ్యాప్ అయితే దొరకలేదు. ఆ వచ్చే గ్యాప్ ఇవ్వలేదని మీ మీద ఒక అపవాదు వేస్తున్నారు. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? షెడ్యూల్ బ్రేక్స్ అయితే ఉన్నాయండి, గుర్తు లేదు అనుకుంటా. షెడ్యూల్ బ్రేక్స్ ఉన్నాయి, షెడ్యూల్ బ్రేక్స్ గోవాలో లేవు. గుర్తులేనన్ని పనులు మీరు ఏం చేశారు? బర్త్డే కూడా వచ్చిందండి. దాని కూడా బర్త్డే షూట్ చేసాం మేము. సో సారీ, అయితే మనం బర్త్డే ఇవాళ సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి. బాబాయ్ 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 కనీసం బాబులని మనం మార్చాలి. బాబు మా వాళ్ళు పాట కూడా పాడారు, ఇంకా పాట ఇవ్వాల్సిందే ఇప్పుడు. అంటే మీరు ఫైనలీ వస్తుందండి. అవును కదా, వచ్చేసింది. అవును. ఫైనలీ చెప్పేది ఏంటి అంటే, గోవాకి మనం ఒకవేళ కనుక షూటింగ్కి వెళ్తే జరిగేది షూటింగే కానీ ఎక్కువగా ఎంజాయ్మెంట్. ఓ మై గాడ్. కానీ సినిమాలో చూస్తే ట్రైలర్లో మాత్రం ఫుల్ అంటే టీజర్లో ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ కనిపిస్తోంది, ఒక్క లడ్డుగాడికి తప్ప. వాడి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పాపం ఎందుకు అంత అన్యాయం చేశారు వాడిని? ఈరోజు లడ్డు మన మధ్యలో లేడు, అంటే బతికే ఉన్నాడు మన మధ్యలో లేడు అంతే. ఒక 30 seconds మౌనం పాటిద్దాం. అవును, మౌనం రా. లెట్స్ నాట్ డూ దట్. ఓకే, మన మధ్య లేడు. హారికాస్ ఫీలింగ్ బ్యాడ్. లడ్డు మామని ఇక్కడ రమ్మన్నాం, రమ్మంటే ఏమన్నాడు మామ? ఏదో యాటిట్యూడ్ స్టేట్మెంట్ ఇచ్చిన, అదేం అర్థం కాలేదు. అది ఏంటి సోన్ పాపిడి పెట్టిన దానికే అంత ఇన్నసెంట్ అంటే యాటిట్యూడ్ లో మాట్లాడితే అర్థం కూడా అవ్వదు. పాపం లడ్డూకి ఎందుకు అంత అన్యాయం చేశారు? అది మేము కావాలని అన్యాయం చేయలేదండి. మేము మా ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్తో పట్టుకెళ్ళాము వాడిని గోవాకి. ఎగ్జిక్యూషనే కొంచెం బ్యాడ్. వాడిని మంచి ఉద్దేశంతో పట్టుకెళ్లారు గోవా కంటే. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఆ పనిలో ఉండేవాడిని మీరు గోవాకి ఎందుకు పట్టుకెళ్లారు? అందరు జాతకాలు డిఫరెంట్గా ఉంటాయి కదా. అదిదా సర్ప్రైజ్. ఓ ఓకే. అంటే హారిక గారు, మీరు జాతకం నమ్ముతారండి? ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా బెస్ట్ జాతకం ఎవరిదని మీరు అనుకుంటున్నారు? జస్ట్ ఊరికే ర్యాండమ్ రామా? ఎందుకు? ఎందుకంటే నేను సంగీత్ ఎప్పుడెప్పుడో సిరీస్ చూసా, నితిన్ బ్రోని చాలా రోజులు ట్రై చేశా. నితిన్ మావాడు చాలా కథలు విన్నాడు అప్పటికి, మనోడు కూడా 1.5 year ఏమో చూసిండు. వీడిది హలో వరల్డ్ అనే సిరీస్ రాత్రి రిలీజ్ అయింది. నాగవంశీ గారు అలా స్క్రోల్ చేస్తూ చూసి వీటిని చెప్పారు, వేరే వాడిని ఎవడో చూసి చెప్పారు, అరే హలో వరల్డ్ చూడు, దాంట్లో ఎవడో ఒకడు బాగానే ఉన్నాడు అన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆడి చేతిలో సినిమా ఉంది. 80 కథలు విన్నాడు, ఆయన 50 కథలు విన్నాడు. వాళ్ళిద్దరికి మ్యాడ్ చాలా లేట్గా వచ్చింది, వీడికి ఒక్కడికి ఎట్లా ఒక రోజులో వచ్చేసిన. వీడు ఎందుకు లక్కీ అంటున్నారంటే, కళ్యాణ్ లక్కీగా మా కథ చెప్పినప్పుడు కథ చెప్పారు, ఇలా ఆడిషన్ నేను చెప్పాల. ఆయన ఇప్పటికీ అంటారు వాడిని ఆడిషన్ చేస్తుంటే వీడు ఉంటారు కాదు. చాలా అసలు సోషల్ స్కిల్స్ బాగుండేవి అక్క. అప్పుడు బాగా మాట్లాడుతున్నాడు, బాగుండేవి. వాడు మాట్లాడుతున్నాడు, అరే ఇదేదో చాలా ఎనర్జీగా ఉన్నాడు, పైగా నచ్చాడు అన్నకు కూడా. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు తెలిసింది సోషల్ స్కిల్స్ ఎక్కువసేపు. అంటున్నంత నాటీ ఏం కాదు, ఈజ్ అ వెరీ డీసెంట్ గై. డీసెంట్ గై అంటే ప్రొడ్యూసర్ గారు నన్నే డీసెంట్ అన్నారు, మిమ్మల్ని మీరు ప్రొడ్యూసర్ ముందు అదే అన్నాం మామా. బెటర్ డీసెంట్ వీళ్ళని బెస్ట్ అని చెప్పలేదు అనమాట. ఇప్పుడు ఏంటిది నా ర్యాగింగ్ ప్రోగ్రామ్ లో ఉంది ఏంటిది? జస్ట్ నన్ను గోవాకు పంపించలేదు కాబట్టి ర్యాగింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కానీ అవును, అనుదీప్ గారు అంటే మనందరికీ సెపరేట్ పంచులకి, డైరెక్షన్కి, అలాగే మీ మ్యాడ్ సినిమాలో యాక్టింగ్కి తెలుసు. ఈ సినిమా ద్వారా ఏంటి ఆయన లిరిక్ రైటర్ని కూడా చేశారా? చేసాం. అంటే మనోడు చాలా కాన్ఫిడెంట్గా మా పని మేము చేసుకుంటున్నాం. ఒక ప్రమోషన్ సాంగ్ ఒకటి అనుకుంటున్నాం అంటే లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ పెట్టా అన్నాడు. అయితే రాసేసి ఏం చెప్పాను, రాసేసిండు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ పెట్టాను, మరి రాయని. సో మనోడు మంచి లిరిక్స్ రాస్తాడు. నేను కూర్చున్నాక ఒకసారి పేపర్ పెన్ పట్టుకుని, డైలాగ్స్ అయితే అట్లా ఫ్లోలో వస్తాయి కానీ లిరిక్స్ అసలు అంటే ఒక హద్దు పెట్టినట్టు ఉంటుంది కదా, దీంట్లోనే ఈ బీట్లోనే రాయాలి, ఇలాంటి పదాలు రాయాలని, అది వచ్చేది కాదు. మనోడు 20 minutesలో వేసేసరికి అక్క ఈసారి అనుదీప్ టీజర్లో చూసారు కదా, ఒక షార్ట్ వచ్చింది, ఆ సీన్ బ్లాస్ట్. అంటే ఇంతకుముందు జస్ట్ అట్లా టీజర్ లాగా వాడాము, ఈసారి ఫుల్ లెంత్ సీన్ ఉంది అనుదీప్ది. ఓకే, ఐ థింక్ హీల్ బి
ఎస్జే సూర్య టైప్ కాదు కానీ వేరే టైప్లో అంటే ఈసారి ఆయన యాజ్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు, యాక్టర్ పరిచయం అయ్యాడు, లిరిక్ రైటర్ గా కూడా పరిచయం అవుతున్నాడు. మనకి త్వరలోనే ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. Yes. ఎనీబడి వుడ్ వాంట్ టు టేక్ ది ఇనిషియేటివ్ అండ్ సింగ్ వన్ లైన్ ఆఫ్ ద సాంగ్? మొన్న ఒక ఈవెంట్ లో స్టేజ్ మీద పాట పాడాడు, 1500 మంది ముందు పాడాడు వాడు. అది ముందు పాట ఈ పాట నేను కూడా సరిగ్గా వినలేదు, నాకు పంపలేదు. సరే మ్యాడ్ వన్ లో పాటే పాడండి. మళ్ళీ స్టేజ్ మీద పాడావు కదా. మళ్ళీ రెడీ, పాట 1 2 3 ఇదిగో పాట. గొంతు చాలా బ్యాడ్ ఉంది. సరే తెలుసులేవా పాడు తెలిసి కూడా పాడమంటాడు. ఆయన గొంతు బ్యాడ్ ఉందని మీకెలా తెలుసు? అంటే రోజు వింటుంటాను కదా. పాడు 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 ఫ్లోలో నిజాలు అగర్ తుమ్ చెప్పేస్తున్నారు. సాతో పాడరా. వద్దన్నా మనం నవ్వుకుంటూనే పాడదాం. పాడు మన పాటనే పాడు చేయడం ఎందుకు లేరా అంటాం. పాడు పాడు. ఓకే. చిన్ని చిన్ని కళ్ళే మా మైక్ గోవాకా? గోవాకా? బయటికి పాట పాట మొదలెడితే భయం వేస్తుంది. అచ్చా ఓకే, పర్లేదు కూర్చో, మనమే పాడమని సరే చెప్పాం. వదిలేసేయండి ఇంకేదో. జలసరా మళ్ళీ మొదలెట్టండి. అయిపోయిందండి, వెళ్ళిపోయారు కూడా ఆడియన్స్. లేదు వాళ్ళని పట్టించుకోవద్దు పెద్దగా, నేను కూడా పట్టించుకోవట్లేదు. అవును పాడు. ఏదో ఒకసారి నా పాడండి. నువ్వు చిన్ని చిన్ని అని స్టార్ట్ చేసాం కదా. చిన్ని చిన్ని ఆశ. ఇది కూడా బాగానే ఉంటుంది. మీ వాయిస్ చాలా బాగుంది, మీరే పాడొచ్చు కదా. అక్క ఆల్రెడీ పాడేసింది, పాడు. ఓకే. చిన్ని చిన్ని కళ్ళే అస్సలు బాగాలేదు గొంతు, నాకు అర్థమైంది. అర్థం వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే పాడలేకపోతున్నాను ఫస్ట్. శృతి లేదు శృతి లేదు మా ఈ సినిమాలో. ఇటువైపు చూడొద్దు, ఇటువైపు చూడొద్దు. ఓకే. కళ్ళు మూసుకొని పాడుకో. యా స్టార్ట్. చిన్ని చిన్ని కళ్ళే ఫీల్ అవుతున్నట్టున్నాడు పైకి. ఎన్నిసార్లు పాడినా అక్కడే ఆపేస్తున్నాడు కానీ పాట మాత్రం ముందుకెళ్ళట్లేదు. అవును, వెళ్ళిపో మాకే నా గుండెనేమో గిల్లిపో మాకే. ఏదో మోమాటానికి అడిగింది. ఇల్లు పాడుతున్నాడు. సరే సరే చాలా బాగా. బాగుంది. ఓకే. మీరు బలవంత పెడతారు పాడతారంటేనేమో ఇలా అంటారు, ఏంటి అర్థం కదన్నా నాకు మీతో. సారీ సి ఏదైనా ఒక సినిమా షూటింగ్ చేసామంటే ఆ సినిమా కథతో ఆ సినిమా ఫినిష్ అయిపోతుంది. కానీ ఈ సినిమా మాత్రం మీరు ఇంకా ట్రావెల్ చేయబోతూనే ఉన్నారు. మరి వాట్ ఆర్ ద లెర్నింగ్స్ మ్యాడ్ నుంచి, ఫస్ట్ మ్యాడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ టీం నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమాన్, గివ్ ఎ మోటివేషనల్ స్పీచ్. ఇన్స్పిరేషన్ మా డైరెక్టర్ గారు ఎప్పుడు ఇస్తూనే ఉంటారండి ఇన్స్పిరేషన్. ఎవరన్నా అనుకోండి నన్ను మాట్లాడమంటారా? అక్క వీడు ఇప్పుడు చూడండి ఒక మంచి ఇన్స్పిరేషన్ అంటే నాకు నేను ప్రతిసారి ఇన్స్పైర్ అవుతాను నాకు తెలిసిన పర్సనాలిటీస్ని చూసినప్పుడు. కళ్యాణం చూసినప్పుడు నేను కామెడీ విషయంలో ఇన్స్పైర్ అయ్యాను. నేను అంటే బ్యాడ్గా చేస్తున్నాను ఏమనుకోద్దాను. సంగీత్ని చూసినప్పుడు డాన్స్లోను, నితిన్ చూసినప్పుడు ఫైట్స్లోను ఐ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. విష్ణుని చూసినప్పుడు కూడా ఎస్పెషల్లీ. ఇన్స్పైర్ అయ్యాం. విష్ణుని అన్ని విషయాల్లో. ఏ విషయం మావా? యాటిట్యూడ్ చూపిస్తుంటాడు కదా, ఆ యాటిట్యూడ్ విషయంలో ఇన్స్పైర్ అయ్యాను నేను. సో మిమ్మల్ని చూసినప్పుడు అయితే నేను మీలా మాట్లాడాలనుకున్నాను ఏదో రోజు, ఇప్పుడు కావద్దో తెలియదు నాకు. మొత్తానికి మాట్లాడేస్తున్నావు ఇప్పుడు తెలియకుండానే. అంత పని చేశానా? సో అలా మీకు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి వచ్చేసరికల్లా దీస్ ఆర్ ద లెర్నింగ్స్. సంగీత్ మీకేమైనా ఉన్నాయా? లేదక్క, సారీ వీడైతే చాలా ఫేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ కోసం అయితే తీయలేదు మేము లిటరలీ చిల్లర చిచ్చోరి పనులు చేసి అందరిని నవ్విద్దామని చెప్పి చేసినాం. కానీ ఈ సినిమా చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వకూడదని మేము ఈ సినిమా తీసాం. ఆయన కూడా నాకు అదే చెప్పాడు ఫస్ట్ కథ చెప్పినప్పుడు, ఈ సినిమా చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వద్దు, మెసేజ్ ఏమైనా ఉంటే వాట్సాప్లో పంపిద్దాం, ఎంటర్టైన్మెంట్ మాత్రం థియేటర్లో ఇద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం మేము. ఓకే సంగీత్, వెరీ గుడ్. నిజాలు చెప్పావు. నువ్వు? నేను కొంచెం నిజాలే చెప్పాను. వాడి పేరు తప్ప వాడు చెప్పింది ఒక్కటి కూడా అన్ని అబద్ధాలే. హారిక, ఈ సినిమాకి మ్యాడ్ 1 కన్నా ఎక్కువగా ఖర్చు అయ్యిందని, ఎందుకంటే లొకేషన్స్ అన్నీ అప్స్కేల్ చేశారు కాబట్టి కొంచెం ఓవర్ బడ్జెట్ అయ్యిందని అంటున్నారు. ఎంతవరకు నిజం? వీళ్ళు కూడా రెమ్యునరేషన్స్ ఎక్కువ డిమాండ్ చేశారంట. టు సమ్ ఎక్స్టెంట్ నిజమే, కానీ ఇట్స్ గోనా బి వర్త్ ఇట్. మీరు ఆ స్టేట్మెంట్ తర్వాత నిజం చెప్పకండి, ముందు స్టేట్మెంట్ వాళ్ళ అన్ని నిజమే, మీరు చెప్పిన అన్ని నిజమే, నిజమేనా? అన్ని నిజమే, లాస్ట్ కొంచెం ఎక్కువ నిజం. ఎక్కువ నిజమే. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కానీ దానివల్ల ఏం లేదు, ఇట్స్ గోనా బి వర్త్ ఇట్ కాబట్టి వీఆర్ ఓకే విత్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, ఆన్ అ స్కేల్ ఆఫ్ 10
ఒకవేళ మ్యాడ్ మనకి అరౌండ్ 9 on 10 అయినట్టయితే ఇది ఎలా ఉండబోతుంది? ఎంటర్టైన్మెంట్, ఫన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ 10 on 10 ఉంటుంది. ఇంకా అన్నీ ఇంకా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది మూవీ చెప్పడం కన్నా. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద యూత్ బట్ ఇట్స్ ఫర్ ద కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎవ్రీవన్ షుడ్ గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఎవ్రీ ఏజ్ గ్రూప్ విల్ లైక్ ఇట్. ఓకే, కళ్యాణ్ గారు, ఇది మనకి ఇంగ్లీష్లో వచ్చినటువంటి హ్యాంగ్ ఓవర్కి కొంచెం ఏమైనా దగ్గరగా ఉంటుందంటారా? లేదక్క అసలు, అంటే వాళ్ళకి ఏదో పాపం వేగస్ ఉంది, మన వాళ్ళకి ఇక్కడ గోవా ఉంది, దాంట్లో పెళ్ళి దీంట్లో పెళ్ళి ఉందని చెప్పి అట్లా కలిపేసారు. ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా అంతే, కింద టీజర్ రిలీజ్ చేసినప్పుడు చిచ్చోరే అని, రిలీజ్ తర్వాత ఎవరో ఏమనలే. కరెక్ట్. అంటే కొంచెం సెటప్ వైజ్ అలా అనిపించవచ్చు కానీ, బట్ వీళ్ళు హ్యాంగ్ ఓవర్ ఏందక్క చూసిన ఆ పెళ్ళి ఏంది, డాడీ ఏంది, సోంపాపిడి ఏంది, హ్యాంగ్ ఓవర్ ఏంది అన్నట్టు ఉంటుంది మొత్తం లోకలక్క. ఇందాక మీరు ఆర్కే గారిని అడిగినట్టు ఇది మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ కోసం ప్యాకేజ్ చేసేసాం. మీరు అసలు పెళ్ళి అనగానే ఇంకా డాడీ కానీ మమ్మీ కానీ వాళ్ళు చేసే హడావిడి, ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసేది. సరే గోవాకి వెళ్ళిపోయింది, ఇది మన మ్యాటర్ కాదు, యూత్ మ్యాటర్ అని అనుకోవడానికి కూడా లేదు. అక్కడ వెంటనే రఘుబాబు గారు వచ్చేస్తారు, మన క్యారెక్టర్స్ అన్నీ ఉండి వీళ్ళ వల్ల మామూలుగా ఫ్యామిలీస్ ఎలా ఇబ్బంది పడుతున్నాయి. ఒక చిన్న కొడుకులు అని ఈ మధ్య మీమ్స్ వస్తున్నాయి కదా, అట్లాంటి ముగ్గురు చిన్న కొడుకులు ఈ సినిమాలో. సో ఆ బ్యాచ్ ముగ్గురు చిన్న కొడుకులు అందరూ వచ్చేసి పాపం లడ్డుగాడిని ఎంత ఆడుకుంటారు అన్న జోన్లో వెళ్తుంది. కంప్లీట్ గా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసేసి కాదా నాకు అన్నున్నాడు. అవును నితిన్, నువ్వేంటి అసలు ఫస్ట్ పార్ట్ లో ఏమో నువ్వు బాగా చదివేసి టాపర్ అవుతావు అనుకుంటే వీళ్ళతో కలిసి ఇలా వీళ్ళతో కలిసిన తర్వాత అలా అయిపోయింది. లైఫ్ ఏంటి అలా మారిపోయింది? ఎవరైనా అంతే, అందుకనే చెప్తారు ఫ్రెండ్స్ మంచోళ్ళు ఉంటే మీ బుద్ధి కూడా బాగుంటుంది అని చెప్పి అందుకనే అంటారు. ఎవరు చెప్పారు ఇలా ఇంట్లో? అందరు చెప్తారండి. ఓకే, అంటే పార్ట్ 1లో ఒక మేజర్ మిస్సింగ్ ఉంది మీకు. అయితే మనోడే అందరికన్నా పెద్దదో కనిపించాడు కానీ లాస్ట్ లో పెద్ద ప్రాంక్ చేస్తాడు. అవును, మరి నువ్వు కూడా కలిసి చేస్తావు కదా. అంటే నేను ఎలాగో ఎదవని కేటగరైజ్ చేశారు కాబట్టి నిన్ను కూడా ఎదవని చేయాలి. నేను అనలేదు, నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. కాదు, ఈ స్టోరీ సెకండ్ పార్ట్ మీరు ఎన్టీఆర్ గారికి కూడా వినిపించారా? లేదండి. ఓకే, మీరు చేసేటువంటి మూవీస్ ఏవి డిస్కషన్స్ అంటే జరగవు? చెప్పడం అవన్నీ చెప్తాను నేను, ఈ పలానా ప్రాజెక్ట్ వచ్చింది ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఆయన కూడా సజెషన్స్ ఇస్తారు. ఓకే, కాకపోతే కథ మొత్తం విని అదంతా ఆయన తీసుకోరనమాట, నాకు బాధ్యత వదులుతారు. కొంచెం నువ్వు చేయాల్సిన వరకు నువ్వు చేయాలి, నేను చేసే వరకు నేను చేయాలి అని చెప్పి. సో కథ వరకు నాకు వదిలేస్తారు ఆయన, మిగతావన్నీ కనుక్కుంటారు, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ కథ విషయంలో ఆయనకి ఇంకా ఏమీ తెలియదు, అంటే కొంచెం మెయిన్ పార్ట్స్ తెలుసండి, ఓకే, సినిమాలో ఉన్న మెయిన్ పార్ట్స్ ట్విస్టులు అవి తెలుసు. కానీ టీజర్ యాక్చువల్లీ ఫస్ట్ చూసింది తారకనే. అవునా? ఆ వంశాన్ని చూసింది ఫస్ట్. కరెక్ట్. ఓకే, అండ్ అలాగే మోస్ట్ ప్రాబబ్లీ ట్రైలర్ కూడా ఆయనే చూస్తారేమో. అంతే ట్రెడిషన్ ఫాలోయింగ్. కళ్యాణ్ గారు, సాంగ్స్ ఎలా మీరు ఇంత కరెక్ట్ మీటర్ లో పట్టగలుగుతున్నారు? మీకు సాంగ్స్ అండ్ డాన్స్ మీద మంచి అవగాహన ఉందని తెలిసింది. సాంగ్స్ అంత బాగా వస్తున్నాయి. ఆ స్వాతిరెడ్డి సాంగ్ లో ఉండేటువంటి డాన్స్ మూమెంట్స్ అన్ని ముందే మీరు కొరియోగ్రాఫ్ చేసి కొరియోగ్రాఫర్ కి చెప్పారు అని అంటున్నారు, ఇది నిజమే? అస్సలు లేదక్క, విజయ్ పొల్లకి మాస్టర్ ఆయనే కంప్లీట్ చేసిండు. పొల్లకి మాస్టర్ నేను అసలు డాన్స్ చేస్తున్నప్పుడు నేను రానక్క మళ్ళీ వీళ్ళైనా ఇన్ఫీరియర్ అవుతారేమో అనేసి ఫస్ట్ పోలకి మాస్టర్ ఆయన చూపించినప్పుడు రమ్మి గారు టిక్ టిక్ తారా టిక్ టిక్ ఇలా ఉండాలి అని చెప్తారు. అవన్నీ చెప్పిన వాళ్ళు డిసైడ్ అయ్యి ఈయన వెళ్ళిపోయిన తర్వాత మేము వస్తాం అక్కడికి. లేదు కానీ సాంగ్స్ మాత్రం క్రెడిట్ అంతా బీమ్స్ అన్నది. ఓకే, ఆయన ఏదైనా పెళ్లి సాంగ్ అని అనగానే దాంట్లో నుంచి మనకు 10 ఆప్షన్స్ చెప్పేస్తుంటాడు. ఆ 10 ఆప్షన్స్లో ఆయన పాడుతున్నప్పుడే మనకు ఒక ఫైనల్ అవుట్పుట్ చూసేసేటట్టు ఓకే, ఐడియా వచ్చేస్తుంది. ఈ స్వాతిరెడ్డి మాత్రం ఏదో ఇంకా ఫస్ట్ పార్ట్ అప్పుడు మన శ్రీరాములు థియేటర్కి వెళ్ళినప్పుడు చూసాను, మన సంగీత్ది లడ్డూది ఒక సీన్ ఉంటుంది. రాత్రంతా మేము డిస్కస్ చేసుకున్నాం దీని గురించి అని అనగానే స్వాతిరెడ్డి పాటకి సంబంధించి ఇలా చిన్న బిట్ సాంగ్ ఒకటి చేశారు. థియేటర్లో ఆ వైబ్ చూసినప్పుడు అనిపించింది ఇది ఖచ్చితంగా ఫుల్ సాంగ్ చేయాలి, ఫుల్ సాంగ్ చేసి శ్రీరాములు థియేటర్లో చూడాలని. సో దానికోసం ఆ సాంగ్స్. మనం ఫస్ట్ పార్ట్ లో చాలా కవిత్వాలు అవి చెప్పాం కదా, అదే లైన్స్ ఏమైనా ఒకటి అదొకటే ఉన్నాను నా దగ్గర. చెప్పినప్పుడల్లా నాకు కొంచెం అదే ఏంది తప్పుగా కాదు, అనవసరంగా రాశాను నేను అనిపిస్తుంది. అంటే అది రాయలేదక్క, అది నాకు సంబంధం లేదు. వాడు ఓన్ గా ప్రిపేర్ అయ్యింది. మరి ఓన్ గా ప్రిపేర్ అయిందంటే ఒకటే ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ సినిమా అనుకోండి, డైలాగులు ఉంటాయి, రాసింది ప్రిపేర్ అయ్యి చెప్పొచ్చు, బోల్డ్ రాయొచ్చు. నా లైఫ్ లో నేను ఒకటే వాడతాను అందరి దగ్గర. ఒకటి నువ్వు రాయగలవు కదన్నా, స్పాట్ లో ఇలా చెప్తాడండి,
సరే ఒక్కటి చెప్పే మామ తొందరగా. అది నీలామ్ స్ట్రాంగ్ ఉంది మా. అది నీలామ్ స్ట్రాంగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు నీలామ్ స్ట్రాంగ్ అంటే కోపం ఉందా? లేదు. నాకైతే చాలా కోపం ఉంది. ఎందుకు? నీ మీద కాలు పెట్టి తొక్కాడు కదా. అబ్బా ఇంత బ్యాడ్ ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో నేను వినలేదు. దయచేసి వీడిని వేరే ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్పండి రియల్ లైఫ్ లో మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. రియల్ లైఫ్ లో కూడా నువ్వు మనోజ్ వేనని అర్థమైపోతుంది. అంతే తింగరగా ఉన్నాయి ఈ ఆన్సర్లు కూడా. అవును సంగీత్, పాపం మన లడ్డూకి బీట్ కానిస్టేబుల్ వేషం ఎందుకు వేశారు? 4 ఎస్ఐలు ఉంటే డౌట్ వస్తుందేమోనని చెప్పేసి 3 ఎస్ఐలు ఒక బీట్ కానిస్టేబుల్. అది ఒకటే మిగిలిందా? అదొక్కటే మిగిలిందండి. ఇంకోటి 5 చెప్పారు, ఎస్ఐ బట్టలు 5 చెప్పారు, 4 వచ్చి ఒకటి రాలేదు. ఓకే, ఏం చెయ్యాలా అని రామ్ గెద్దాం అంటే ఫీల్ అవుతాడు. లడ్డు ఫీల్ అవుతారు అనుకుంటారా మీరు? ఇది కూడా ఫీల్ అవ్వడమే. ఈ మాత్రం ఫీలింగ్స్ మీరు హ్యాండిల్ No, we won't accept. If you're feeling bad, we'll make you feel more bad. This is mad. if you are feeling more bad will make you feel worst. Worst. I'm feeling great. That is mad To square. be honest, This is mad చాలా square. feel అవుతున్నాను. Mad square. సో అందుకని మీకు బట్టలు లేక అతనికి ఉండేటువంటి వాటిలో నుంచి అడ్జస్ట్ చేసి అతని size కి తగ్గట్టుగా ఉంది కాబట్టి ఇచ్చారు, కానీ నీ మీద ఎలాంటి పగ ప్రతీకారం లేదు. లడ్డు నన్ను అడగమని చెప్పాడు, అందుకని ఈ క్వశ్చన్ నేను అడిగేసాను. అనుకున్నా. ఓకే సరే, ఇప్పుడు వేరే కొన్ని క్వశ్చన్స్ రెడీ కావాలంటే మీకు ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే జనరల్ నాలెడ్జ్, మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? పక్కా షూర్ జనరల్ నాలెడ్జ్ వద్దా? మాకెంత నాలెడ్జ్ ఉందో జనాలకి. ఓకే అయితే ఫస్ట్ క్వశ్చన్ హారికాకి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కాదు, ర్యాపిడ్ ఫైర్. మీరు కూడా భయపడ్డారు. ఇక్కడ ఉండే వారిలో ఎవరైనా ఒకళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి. నేను అడగాలి Yes. క్వశ్చన్. సంగీత్ నీ నెక్స్ట్ మూవీ ఏంటి? చెప్పండి సంగీత్. ఇదొక క్లిష్ట పరిస్థితి, ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనిది. సమయానుసారం నేను చెప్తారా? అంటే ఇంకా ఏమీ ఫిక్స్ చేసుకోలేదా? ఇది బాగుంది, ఏం ఫిక్స్ చేసుకోలేదు. సో త్వరలోనే చెప్తారు. త్వరలో చెప్తా, టైం కరెక్ట్ వచ్చినప్పుడు చెప్తా. కాదు, క్వశ్చన్ అడగడానికి మీరు ఇబ్బంది పడతారు అనుకుంటే పాపం అడిగిన ఆన్సర్ చెప్పడానికి సంగీత్ ఇబ్బంది పడతారు. అదే, ఏ సెలబ్రిటీ మీ గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్తే ఎవరెవరు కమిటీ ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఏ పర్లేదు. ఇప్పుడు ఇది నిజం అయ్యేవి రౌండ్లు కాదు, ఇది కల్పితాలు మాత్రమే. అయితే నేను మాట్లాడడం కంటిన్యూ చేయొచ్చా? అల్లే అది కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ విల్ పవర్. అయితే ఆలోచిస్తున్నాయో చాలా మంది ఉన్నారు అన్న, ఏం చెప్తాను ఇప్పుడు సడన్ గా. అనన్య పాండే. అనన్య పాండే మన లైగర్ సినిమాలో హీరోయిన్. ఐ ఫైండ్ హర్ క్యూట్. ఓకే సూపర్. రియల్ లైఫ్ లైగర్. ఇప్పుడు కళ్యాణ్ గారిని అడుగుదాం సేమ్ క్వశ్చన్. ఏ సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది? లేదక్క, అట్లేం లేదు, అస్సలు లేదు. ఏమంటే ఇది నిజం కాదండి, ఇది కల్పితం మాత్రమే. అంటే కల్పితంలో కూడా లేదా? బాగా అంటే ఇంట్లో గొడవలు అవుతాయి. ఓకే, నాన్నే నితిన్ మోస్ట్ మెమరబుల్ డ్రీమ్. మెమరబుల్ డ్రీమా అండి? అంటే మెమరబుల్ డ్రీమ్ ఏంటండి? అంటే ఈ డ్రీమ్ నిజమైతే బాగుంటుంది, లేదా వచ్చిన కళల్లో బాగా గుర్తుండిపోయిన కళ. అరే భలే వచ్చింది ఆ రోజు డ్రీమ్ అని. సడన్ గా అలాంటి కళలు ఏం లేవా? పోనీ ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? కళ్యాణ్ గారు మీకుందా? నాకక్క, నాకు పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పేసి ఆయన వచ్చేసి ఇన్ని రోజులు ఎక్కడున్నారా నువ్వు అని అట్లా కొట్టే అలా నిజంగా వచ్చింది నాకు. అది ఎర్లీ మార్నింగ్ వచ్చింది. కామెడీ చేశాడు అన్నమాట. ఆయన కూడా అట్లా కొట్టి ఇన్ని రోజులు ఎక్కడున్నారా అని. సార్ అప్లోకి భయపడి ఇక్కడే మణికొండలో దాక్కున్నాను. చిలిపి. ఓకే, మీ ముగ్గురికి క్వశ్చన్. మీ గో టు డాన్స్ మూవ్ ఏంటి? ఇప్పుడు బీట్ ప్లే స్టార్ట్ అయ్యింది, సాంగ్ స్టార్ట్ అయ్యింది, మీరు ఏం మూవ్మెంట్ ఇస్తారు? ఓన్లీ హ్యాండ్స్తోనే చేసి చూపించండి. అంటే మ్యాడ్ 1 ప్రమోషన్ అప్పుడు, మ్యాట్ ప్రమోషన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టెప్ మాకు అలవాటైంది. ఏంటది? కాలేజ్ పాప ఇటు ఇది ఒకటి, అది ప్రతి చోట అదే వేస్తున్నాం కాబట్టి బాడీలో మీరు సడన్గా ఇచ్చాడు కన్నా అదే వస్తుంది, బయట వస్తుంది. ఏం చేసి చూపించైతే. డాన్సర్ కాబట్టి రెడీ? మామ నీ స్టెప్ ఏ మామ, పిడకలు కొట్టే స్టెప్. స్టెప్ కాదు, ఊరికే అన్నారు. వేసి చూపిస్తుంది ఏముంది.
ఈ రూమర్ నా గురించి నిజమైతే బాగుండేది అని అనిపించే ఒక రూమర్ అందరూ చెప్పాలి. రూమరా? ఈ రూమర్ నా గురించి నిజమైతే బాగుండేది. నెక్స్ట్ గౌతమ్ తిన్నూరు గారి సినిమాలో నేను హీరో అనే రూమ్ ఒక స్ప్రెడ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. వా సూపర్. మీరు సందీప్ రెడ్డి గారి సినిమాలో నేను హీరో ఇందాక రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ హెడింగ్ టువర్డ్స్ యానిమల్ 2. రణబీర్ కపూర్ ఫీల్ అవుతారు. మీకండి, మీకు ఏ రూమర్ నిజమైతే బాగుంటుంది అనిపిస్తుంది? కళ అయితే ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కొట్టి చెప్పారని. అవును, రూమర్స్ ఏం రాలేదక్క నాకు. అంటే వస్తే కాదు మీరే క్రియేట్ చేసేది రియల్ అయితే. ఓహో మనమే క్రియేట్ చేయాలి. అయితే మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక మల్టీ స్టార్ నేనే తీస్తున్నాను అనే రూమర్ అది వస్తే, మహేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఆ రూమర్ వస్తే బాగుండేది. ఓకే, ఎందుకో త్రివిక్రమ్ గారు చేస్తారని అనుకున్నా, ఎందుకో జరగలేదు. ఓకే, అవును, త్రివిక్రమ్ గారి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆయన ఈ కథ వినటము ఇవి చూడడం అన్ని జరిగిపోయాయండి ఆల్రెడీ. ఈ సినిమాకి సంబంధించి మాత్రం మొత్తం చిన్నబాబు సార్ చూస్తారక్క. ఓకే, మ్యాడ్ రాధాకృష్ణ గారు రాధాకృష్ణ సారే ఫస్ట్ నుంచి, అంటే అసలు మ్యాడ్ 2 చేయాలి అన్న థాట్ దగ్గర నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అని వీటికి కరెక్ట్ పద్ధతిలో పెట్టుకుంటూ వచ్చింది చిన్నబాబు సార్. ఓకే, సో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే సార్ కొంచెం బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఓకే, డన్, అర్థమైంది. మీ ముగ్గురికి మళ్ళీ ఈ క్వశ్చన్, అలాగే హారిక కూడా. వంశీ గారిలోని ఏ క్వాలిటీ స్టీల్ చేస్తే బాగుంటుంది? వంశీ గారు, మన ప్రొడ్యూసర్ వంశీ గారిలో ఉండే ఏ క్వాలిటీ స్టీల్ చేస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఆయన మాట్లాడే విధానం అండి, ఆయన మాట్లాడే విధానం. ఓకే, ఉండుంటే బాగుండేది కానీ మేము ఆడకూడదు అలాగా. ఆయన మాట్లాడే ఆనెస్ట్ గా మేము ఆనెస్టీ. హారిక? అగ్రెషన్ టువర్డ్స్ మేకింగ్ మోర్ ఫిల్మ్స్. యా, ఎన్ని తీస్తున్నారు అసలు తర్వాత? చాలా రాబోతున్నాయి కదా. లిస్ట్ 12-13 అదే ధైర్యం. సో వంశీ గారు చాలా వచ్చాయండి. ఆనెస్టీ, ధైర్యము, మాట్లాడే తీరు, అగ్రెషన్ టువర్డ్స్ మేకింగ్ ఫిల్మ్స్, ఇన్ని క్వాలిటీస్ మీ దగ్గర నుంచి స్టీల్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. కలిసిమెలిసి ఇంత చేశారు కాబట్టి ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి బాగా తెలిసే ఉండుంటుంది. సో ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి ఎంత తెలుసో చూద్దాం. రెడీ? యా. రామ్కి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? ఎగ్జా? కరెక్టా ఇది? తినేది అది కానీ సీ ఫుడ్ 24 గంటలు అదే తింటుంటాడండి. అంటే ప్రోటీన్ ఏమో. సీ ఫుడ్ బాయ్స్. ఓకే, అయితే ఇది రాంగ్ ఆన్సర్. మీరు ఇంకా తెలుసుకోలేదు. మ్యాడ్ 3లో అయినా మీరు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము. రామ్, నితిన్కి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? స్పైసీగా ఉండేది ఏదైనా ఇష్టం. ఇది రైట్ ఆన్సరా? పర్వాలేదు, అయితే కొంచెం మ్యాడ్ 2కి వచ్చేసరికల్లా తెలుసుకున్నాడు. మిస్టర్ సంగీత్, హూ ఇస్ అ పార్టీ యానిమల్? నార్నే నితినా, రామ్ నితినా? రామ్. పార్టీ అంటే రామ్ డెఫినెట్గా. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి రామ్ వాడు దగ్గరికి వెళ్తే వాడు చేసే పనులు చూస్తే అలా అనిపిస్తుంది రామ్ అని. డెఫినెట్ రామ్. వాడు బయటికి చూపించాడు కానీ వాడిని ఎక్కువ మంది పిలవరు పార్టీకి. బట్ వెళ్తే మాత్రం వాడి కంటే పెద్ద యానిమల్ ఎవ్వరు ఉండరు. అది సందీప్ రెడ్డి వంగారు కూడా చెప్తారు ఇంకా. ఓకే, కళ్యాణ్ గారు, వీళ్ళ గురించి ఒక 2 మంచి మాటలు, 2 మీకు ఇష్టం లేనివి చెప్పాల్సి ఉంటుంది. 2 మంచి మాటలా? సరే, ఒకటి చాలండి, ఒకటి చాలు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ రామ్ గురించి ఒక మంచి మాట. నా గురించి ఒక వర్డ్ సగం చెప్పడానికి చిరాగ్గా ఉంటుంది. మీరు 2 అడిగారు. చాలా స్పోర్టివ్ అక్క, అందుకే జోక్స్ చేస్తుంటాము. బట్ కానీ అవి నిజాలే. చాలా స్పోర్టివ్. నచ్చనిది తనలో మార్చుకోవాలి అనుకుంటే వీడాక యాక్షన్ చెప్పకముందే డైలాగ్ చెప్తాడు ఫస్ట్. రెండోది ప్రతిదీ ఒకటి ఉంటుంది అక్క, మనం అబ్జర్వ్ చేస్తే అవతల డైలాగ్ అవ్వడానికంటే ముందు వీడు, అంటే నాకు డైలాగ్ తెలుసు కాబట్టి ఆడి మీదకి ఎక్కేస్తుంటాడు. వాడిని ఆపలేక మేము చచ్చిపోయేటోళ్ళం అది సెట్లో. కానీ అదే యాక్షన్ చెప్పకముందే సిద్ధుకి టిల్లు స్క్వేర్లో రాసాం అక్కడ డైలాగ్. నా సంగతి నీకు తెలియదు, యాక్షన్ చెప్పకముందే నేను డైలాగ్ చెప్పేస్తాను. నిజంగా వీడు చేసి చూపించాడు నెక్స్ట్ డేనే అది. సో అది ఒక్కటి 4 ఫుటేజ్లు ఉన్నాయి రా అక్క. మళ్ళీ పైగా వాడు కొన్ని యాడ్ చేస్తాడు అక్క లాస్ట్లో, నాకు తెలియకుండా. అంటే వైడ్ షాట్, ఇప్పుడు మనకు 2 కెమెరాలు ఉంటే మనం క్లోజ్ చూస్తుంటాం, వైడ్లో వీడు ఒక డైలాగ్ వేసేస్తాడు అనమాట. ఇప్పుడు మనం దాన్ని కట్ చేయాలంటే చేయలేం. పోనీ అదేమన్నా మంచివేమో అంటాడు అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ స్టేట్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఎవరైనా మీరు భోజనం చేశారా అంటున్నా, భోజనం చేశారా అని మళ్ళీ 2సారి అడుగుతుంటాడు. అరే బాగుండదు అలాంటివి, కొంచెం తొందర ఎక్కువ. అదొక్కటి. మరి మన సంగీత్
సంగీత గుడ్ థింగ్, వన్ గుడ్ థింగ్. డిసిప్లైన్ అక్క. ఓకే. చాలా అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యిందంటే ఇంకా దానికి ఆ రొటీన్ ఫాలో అవుతాడు. ఇంకా నేను మ్యాడ్ రిలీజ్ రోజు వరకు పార్టీ చేసుకోను, నేను ఆల్కహాల్ ముట్టాను ఇట్లాంటిది ఏదైనా అన్నాడు అనుకోండి, దాన్ని చేస్తుంటాడు. అది చాలా కన్సిస్టెంట్గా చేస్తాడు, చాలా కన్సిస్టెంట్గా. మరి ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే? మార్చుకోవాలి అంటే మరీ చూజీగా పిక్కీగా ఉంటాడు. కొన్ని అంటే బెటర్ అవుతుంది అక్క, తనకి తెలుసు. ఇప్పుడు మ్యాడ్ 1 మనం స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫైనల్ అవుట్పుట్ కాదు అది, బట్ వైబ్ నచ్చింది సంగీత్కి. సో ఆ వైబ్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకో కొంచెం ఎక్కువ చూజీగా ఉంటున్నాడేమో, తొందరగా ఎంచుకునే విషయంలో చూసీగా ఉంటుంది. తొందరగా మంచి సినిమా ఏదైనా ఒకటి పట్టేసుకొని చేయాలి. యా ఓకే. మన నాన్నే నితిన్ గుడ్ అంటే కసి ఎక్కువ ఉంటుంది అక్క. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఫైట్ అని చెప్పాం అనుకోండి, ఏది ప్రొడక్షన్ వ్యాను వీళ్ళు రావడానికంటే ముందు వచ్చేసి ఉంటాడు. 5:40కి నేను సాగ ఎందుకు వచ్చాడు మామ రెడీగా ఉంటాడు. ఆ ఫైట్స్ ఉన్నా కానీ తనకు నచ్చింది ఏదైనా ఎగ్జైట్ అయినట్టు మాత్రం దానికి ఇంకా 100%గా 1000% పెట్టేస్తాడు. ఓకే. నచ్చనిది? నచ్చదుగా కొంచెం అంటే ఇప్పుడు చాలా మారిపోయాడు, కానీ కొంచెం ఇంట్రోవర్ట్ లాగా అనిపించేవాడు అక్క. ఫస్ట్ పార్ట్ అప్పుడు ఎక్కువ కలవలేదు ఇన్ ద సెన్స్ అంటే స్టోరీ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నాను. పర్సనల్ లెవెల్లో మ్యాడ్ 1 అయిపోయి మేమిద్దరు ఇంకా టూర్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా క్లోజ్ మామ అని. అంటే దాని ముందు వరకు సారే, నేను సారేందామా నీకు అన్నట్టు ఉండేవాడు నేను. కానీ తను మాత్రం ఆ రెస్పెక్ట్, అది ఆ పద్ధతి ఇస్ వన్ మోర్ గుడ్ క్వాలిటీ. ఓకే, సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మ్యాడ్ సినిమా లాగానే ఈ మ్యాడ్ స్క్వేర్ కూడా అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే టీజర్ ఆల్రెడీ చాలా ప్రామిసింగ్గా ఉంది, సాంగ్స్ కూడా ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. మేమందరం వెయిట్ చేస్తున్నాము ఫర్ March 28 థియేటర్స్లో. తప్పకుండా కలుద్దాం, ఈలో ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే హారిక గారు, థ్యాంక్ యూ అండి. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ ఇన్ ద ఎండ్? No, I would just wanna thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం గోవాలో సక్సెస్ మీట్లో గోవాలో కలుద్దాం. ఓకే.